వైసీపీలో సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది ప్రత్యేక స్థానం. పార్టీ తొలినాళ్ల నుంచి జగన్కు పెద్ద దిక్కుగా ఉన్నారు. మొత్తం రాయలసీమనే శాసించారు పెద్దిరెడ్డి. అటువంటి పెద్దిరెడ్డి ఇప్పుడు సైలెంట్ అయ్యారు. కేవలం జగన్తో సమావేశాలకు మాత్రమే పరిమితమవుతున్నారు. పార్టీ కార్యక్రమాలకు పెద్దగా హాజరు కావట్లేదు. అయితే పెద్దిరెడ్డిలో ఈ మార్పు వైసీపీలో చర్చకు దారితీస్తుంది. జగన్లో టెన్షన్ పుట్టిస్తుంది. అసలు ఆయన కూటమి ప్రభుత్వానికి భయపడినట్లు అర్థమవుతుంది. ఈ మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసుల పరంపర కొనసాగుతుంది. జిల్లాల వారీగా టాస్క్ ఫోర్స్ ను నియమించారు జగన్. కానీ ఎక్కడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ ఆయన కుటుంబ సభ్యుల పేర్లు కానీ ఆ జాబితాలో లేవు. ఆయన ఎందుకో పార్టీ బాధ్యతలు తీసుకునేందుకు ఇష్టపడడం లేదు. చిత్తూరు జిల్లా బాధ్యతలు తీసుకునేందుకు ముందుకు రాకపోవడంతో భూమాన కరుణాకర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు జగన్. అయితే పెద్దిరెడ్డిలో ఈ మార్పు జగన్లో భయం పుట్టిస్తుంది. ఈయన కూడా వైసీపీని వీడితే అన్న భయం జగన్లో కలుగుతుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని జగన్ చాలా నమ్మారు. పెద్దిరెడ్డి కూడా రాయలసీమపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. వందల కోట్లు వెనకేసుకున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని చాలా రకాల దారుణాలకు పాల్పడ్డారు. ఆయన చేసిన కబ్జాలు సైతం బయటపడ్డాయి. చాలా వరకు కాంట్రాక్టులు కూడా ఉన్నాయి. వాటిలో చేసిన నిర్వాకాలు కూడా అలానే ఉన్నాయి. అందుకే పెద్దిరెడ్డి సైలెంట్ గా ఉంటున్నారని అంటున్నారు. రాజకీయంగా కొంతకాలం పాటు సైలెంట్ గా ఉంటామని సంకేతాలు పంపుతున్నారు. వాస్తవానికి చంద్రబాబు సాయంతోనే ఆర్థికంగా నిలదొక్కున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కానీ అదే చంద్రబాబును కుప్పంలో ఓడిస్తానని శపథం చేశారు. కానీ ఆ ప్రయత్నంలో విఫలమయ్యారు. ఎన్నికలు వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. కానీ పుంగనూరు నుంచి గెలిచారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాజంపేట ఎంపీగా గెలిచారు ఆయన కుమారుడు మిథున్ రెడ్డి. అయితే సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టేందుకు ఆ ఇద్దరు తండ్రి కొడుకులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. గతంలో తాము వ్యవహరించిన మాదిరిగానే టీడీపీ శ్రేణులు అడ్డుకుంటున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణం వందలాది లారీలను ఆఫ్రికాకు తరలించేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏపీతో పాటు ఎక్కడా వ్యాపారం చేయలేమని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆఫ్రికాకు వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. అయితే కొద్ది రోజుల పాటు తమకు ఇబ్బందులు ఉంటాయని, తాము అంతా యాక్టివ్గా పనిచేయలేమని జగన్ కు పెద్దిరెడ్డి చెప్పినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఇబ్బందికర పరిస్థితిలో ఉన్న జగన్ పెద్దిరెడ్డి ఆ మాట అనేసరికి కంగారు పడిపోయినట్లు సమాచారం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.